నెల్లూరు మూలపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నెల 29న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి స్వహస్తములతో శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం మూలపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళ్ల తాళాల మధ్య మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మూలపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సుమారు 16.7 కోట్ల రూపాయలతో దేవస్థాన పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రణాళికల్ని మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి కార్యాలయ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీరింగ్ సిబ్బంది, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రవచనాలు డయాస్ ఎట్లా రావాలనేది అది చూసుకోండి. సైట్ ఏ సైట్ ఎట్లా వస్తుంది, అది ఏ దిక్కున ఉంది ఏంటనేది పగలు వచ్చి ఒకసారి చూసుకొని దాన్ని ఫోను మిగిలిన దాంట్లో టెంట్ ఎట్లా వేద్దాం, 15-20 మంది కూర్చోడానికి లోపల చైర్స్ అయ్యి మనం ఆత్మకూరులో అయినా ఎక్కువ దగ్గర వేసి లోపల సోఫా మినిస్టర్లు ఎమ్మెల్యేలు అక్కడ కూర్చున్నారు. అట్లాంటి టెంట్ ఒకటి ఇక్కడ ఎక్కడ వేద్దామో చూద్దాం. దాని ఇంకా నేను ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళు దిగి వాళ్ళ కార్లు ఎక్కడ పెట్టాలనేది ఇప్పుడు సమస్య. అటు తీసుకుపోయి అటు పక్కన కొనేరు పక్క రోడ్లో పెట్టడం, లేకుంటే శివాలయం దగ్గరికి మన ధర్మరాజు పక్క రోడ్లోకి ఆయనతో ఒకరిద్దరు దిగేటట్టు పెట్టండి. అలా ఎక్కువ మంది దిగారు. మినిస్టర్ గారు వస్తారు. వర్షం పడ్డా ఇబ్బంది లేకుండా నో అబ్జెక్షన్ వచ్చింది కదా. రెసిడెంట్స్ దగ్గర తీసుకున్నారు. అది ఒకటి ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. అందరినీ 4 రోజుల కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క బాధ్యత జరిగి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటట్టు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసింది. రేపు మధ్యాహ్నం పైన వస్తాను. తేజ కన్నమోడి ఇక్కడే ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరూ ఇంకా వస్తున్నారు. ఆయనకు కూడా ఫోన్ చేస్తాను, మీరు కూడా చేయండి. చేసి ఆయన కూడా వస్తే ఒక్కొక్క పాత్ర బాధ్యతగా ఉండి చేయించాలి. అంతా నువ్వు ఒక్కడివే నేను ఒక్కడి చేసాను, వాళ్ళు చేయాలి. సరే, ఇవన్నీ మాట్లాడదాం. ఎలా అరేంజ్మెంట్ చేయాలా ఏంటని మాట్లాడదాం. అదే ఇప్పుడు మనం ఎక్కడ ఖాళీ స్థలం వస్తుంది, మీకు స్థలం ఎక్కడ వస్తుంది? ఆయన ప్రవచనాలు కెపాసిటీ అండి, బట్ ఆ సైట్ ఎక్కడ ఉంది? మూలపేట ప్రాంతంలో వెలిసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ 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 వేణుగోపాల స్వామి యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం 29వ తారీఖున ఉదయం 11:18 ఇక్కడ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా శంకుస్థాపన చేయడానికి గౌరవనీయులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు రావడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పెద్దలు నిర్ణయించారు, ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని, అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని, అందరినీ దేవాదాయ శాఖ ఆలయ పాలకవర్గం తరఫున వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. స్వామి గారి వారితోటి ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ పాల్గొంటారు. అలాగే దేవాదాయ శాఖ అధికారులైనటువంటి
ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరి జవహర్ లాల్ గారు, అలాగే మా ఎండోమెంట్ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు, వీరందరూ కూడా వారి సిబ్బందితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వేణుగోపాల స్వామి యొక్క పూర్వ వైభవాన్ని ఈ ప్రాంత ప్రజలతోటి నగర ప్రజానీకానికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో దేవాదాయ శాఖ పాలకవర్గంతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంది. అందులో దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు ఇవన్నీ కూడా ఈ పరిశీలన చేయడానికి నేను రావడం జరిగింది. నాతోటి పాలకవర్గం, చైర్మన్ సభ్యులు, అలాగే నారాయణ గారు మూలపేట ప్రాంతంలో వెలిసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ 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 వేణుగోపాల స్వామి యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం 29వ తారీఖున ఉదయం 11:18 ఇక్కడ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా శంకుస్థాపన చేయడానికి గౌరవనీయులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు రావడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పెద్దలు నిర్ణయించారు, ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారిని, అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని, అందరినీ దేవాదాయ శాఖ ఆలయ పాలకవర్గం తరఫున వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. స్వామి గారి వారితోటి ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ పాల్గొంటారు. అలాగే దేవాదాయ శాఖ అధికారులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరి జవహర్ లాల్ గారు, అలాగే మా ఎండోమెంట్ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు, వీరందరూ కూడా వారి సిబ్బందితోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వేణుగోపాల స్వామి యొక్క పూర్వ వైభవాన్ని ఈ ప్రాంత ప్రజలతోటి నగర ప్రజానీకానికి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో దేవాదాయ శాఖ పాలకవర్గంతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంది. అందులో దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు ఇవన్నీ కూడా ఈ పరిశీలన చేయడానికి నేను రావడం జరిగింది. నాతోటి పాలకవర్గం, చైర్మన్ సభ్యులు, అలాగే నారాయణ గారు లేరు కాబట్టి వారి తరఫున విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమ నియమ నిష్టలు తెలిసినటువంటి వ్యక్తిగా రఘునాథరెడ్డి గారు, అలాగే మా ఆలయ ప్రధాన అర్చకులు అందరూ కలిసి ఈ ఏర్పాట్లను చేసే దాంట్లో అన్ని విషయాలని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరికి బాధ్యతలను అప్పచెప్తున్నాం. రేపటి సమావేశంలో పూర్తి స్థాయి బాధ్యతల్ని అప్పగించడం జరుగుతుంది. 2 దగ్గరల వారి విడిది దగ్గర ఇక్కడ కూడా భక్తులు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా పర్యవేక్షించే కార్యక్రమం మా నెల్లూరు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన జనార్దన్ రెడ్డి గారికి బాధ్యతలను అప్పచెప్తూ అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలి అని చెప్పి ఈ యొక్క ఆలయ ఈవో గారు, ఏసీ గారు, ఇతర ప్రాంతాల నుంచి కూడా అధికారులను ఇక్కడికి రప్పిస్తాం. వారందరూ సమన్వయంతో దీన్ని విజయవంతం చేసి ఇప్పుడు 29వ తారీఖు జరిగేటువంటి ఈ శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా చేసి, అలాగే ఆలయ నిర్మాణం 2 సంవత్సరాల లోపల పూర్తి చేయాలని, ఆలయ నిర్మాణం పూర్తయి తిరిగి కుంభాభిషేకం, ప్రతిష్ట అన్నీ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు సజావుగా సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలని మేము